బ్యాక్ టు గాసిప్స్ గ్యారేజ్. నిన్నటి వరకు సింపుల్ అండ్ క్లాసిక్ లుక్, ట్రెడిషనల్ పొలిటికల్ లీడర్ స్టైల్. కానీ ఆయనలో సడన్ గా మార్పు వచ్చేసింది. లుక్స్ నుంచి టాకింగ్ స్టైల్ వరకు అంతా చేంజ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యంగ్, ఎనర్జెటిక్, మోడర్న్ లుక్ తో సరికొత్తగా కనిపిస్తున్నారు. కేటీఆర్ లో కనిపిస్తున్న మార్పుపై బీఆర్ఎస్ పార్టీలోనే కాదు, తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. సోషల్ మీడియాలో రామన్న ట్రెండ్ సెటర్ అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్టులతో హోరెత్తిస్తున్నారు. ఇంతకు కేటీఆర్ లో సడన్ మార్పు ఎందుకు? ట్రెండ్ కు తగ్గట్టుగా స్టైల్ ను మార్చేసిన కేటీఆర్. లుక్ నుంచి స్పీచ్ వరకు అట్రాక్టివ్ గా ఉండేలా ప్లాన్. యంగ్, డైనమిక్, ఎనర్జెటిక్ లుక్ లో కేటీఆర్. జెన్జీ యువతకు మరింత దగ్గరయ్యే స్కెచ్. మాస్, క్లాస్, మోడ్రన్ పొలిటీషియన్ గా కేటీఆర్. రాజకీయ పార్టీ అన్నాక ఓ వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహాన్ని అమలు చేసేందుకు ఓ కీలక నేత ఉంటారు. తెలంగాణలో బీఆర్ఎస్ కూడా రాబోయే ఎన్నికలే లక్ష్యంగా పకడ్బందీ వ్యూహాలు రచిస్తోంది. గులాబీ బాస్ కేసీఆర్ వేస్తున్న ప్లాన్స్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో పనిచేస్తున్నారు. ఇదే క్రమంలో తన మార్క్ ఉండేలా యూత్ సెంట్రిక్ గా తన పనితీరు, ప్రవర్తన, మాట, నడవడిక అంతా మార్చుకుంటున్నారు. ఈ మధ్య జెన్జీతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు కేటీఆర్. సేమ్ టైం స్కూల్ పిల్లల క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తూ పిచ్చాపాటీగా వాళ్లతో మాట్లాడి నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్ లో పొలిటికల్ వ్యూహాలు మార్చుకోవడమే కాదు, వ్యక్తిగతంగా తన స్టైల్ ను చేంజ్ చేశారు కేటీఆర్. ఐటీకి బ్రాండ్ అంబాసిడర్ గా హైదరాబాద్ లో అండర్ పాసులు, బైపాసులు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఇటు మాస్, అటు క్లాస్ కు దగ్గరయ్యేలా తన రెగ్యులర్ స్టైల్ ను మార్చేసి రామన్న న్యూ లుక్ అంటూ గులాబీ క్యాడర్ ను ఖుష్ చేస్తున్నారు కేటీఆర్. రెగ్యులర్ గా అయితే సింపుల్, క్లాసిక్ లుక్ లో కనిపించే కేటీఆర్ ఇప్పుడు తన స్టైల్ ను పూర్తిగా మార్చేశారు. లేటెస్ట్ గా ఎల్బీ నగర్ లో నిర్వహించిన పార్టీ సమావేశంలో కేటీఆర్ పూర్తిగా కొత్త లుక్ లో కనిపించడం బీఆర్ఎస్ లోనే కాదు, రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో కూడా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ కి దారితీసింది. నిన్న మొన్నటి వరకు సంప్రదాయ రాజకీయ నాయకుడి ఇమేజ్ తో కనిపించిన కేటీఆర్ ఎల్బీ నగర్ సమావేశానికి మరింత యంగ్, ఎనర్జెటిక్, మోడ్రన్ లుక్ లో హాజరయ్యారు. ఆయన వేసుకున్న డ్రెస్, హెయిర్ స్టైల్, ప్రెజెంటేషన్, బాడీ లాంగ్వేజ్ అన్ని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులు కూడా కేటీఆర్ న్యూ మేకోవర్ ను చూసి ఫిదా అయిపోయారు. కేటీఆర్ లో కొత్త కాన్ఫిడెన్స్ కనిపిస్తోందన్న చర్చ మొదలైంది. ఇది నెక్స్ట్ జనరేషన్ పొలిటికల్ స్టైల్ అంటూ ఇటు పార్టీలో, అటు సోషల్ మీడియాలో డిస్కషన్ జరుగుతోంది. తెలంగాణ పాలిటిక్స్ లో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు మరింత దగ్గరయ్యే ఉద్దేశంతోనే కేటీఆర్ తన స్టైల్ అండ్ ప్రెజెంటేషన్ లో చేంజెస్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా యువతను ఆకర్షించడంలో ఇమేజ్, కమ్యూనికేషన్, స్టైల్ కీ రోల్ ప్లే చేస్తాయని, అందుకే 2.0 వైపు కేటీఆర్ అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎల్బీ నగర్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడిన తీరు కూడా గతంతో పోలిస్తే మరింత దూకుడుగా, స్పష్టంగా కనిపించింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, కార్యకర్తల పాత్ర, ప్రజలతో మమేకం కావాల్సిన అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అదే సమయంలో తన కొత్త లుక్ తో పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు కేటీఆర్. ఈ కొత్త స్టైల్ ఒక్కరోజు ప్రయోగం కాదని, ఇకపై ఇదే లుక్ ను కంటిన్యూ చేయాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నారని బీఆర్ఎస్ పార్టీలో చర్చ జరుగుతోంది. మారుతున్న ట్రెండ్ కు తగ్గట్లుగా లీడర్లు కూడా తమ పర్సనాలిటీని సరికొత్తగా ప్రెజెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫాలో అవుతున్న న్యూ స్టైల్ ఫ్యూచర్ పాలిటిక్స్ లో ఎంతవరకు ప్రభావం చూపుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఎల్బీ నగర్ సమావేశం కేవలం ఒక రాజకీయ కార్యక్రమంగా కాకుండా కేటీఆర్ పర్సనల్ ఇమేజ్, పర్సనాలిటీని మరింత ఎక్స్పోజ్ చేసే ఆరంభ వేదికగా మారింది అనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇటీవలే తమిళనాడు సీఎం టీవీకే చీఫ్ విజయ్ కూడా ఎన్నికల ముందు 2 ఏళ్లు ఇదే రకమైన స్ట్రాటజీతో వెళ్లారు. సాంప్రదాయ వస్త్రధారణ బదులు జెన్జీని ఆకట్టుకునే డ్రెస్సింగ్ స్టైల్, స్పీచ్తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు రామన్న కూడా యూత్ను ఆకట్టుకునే లక్ష్యంతోనే ఇలా మారిపోయారన్న టాక్ జోరుగా సాగుతోంది. రామన్న న్యూ లుక్ యువతకు ఎంతవరకు కనెక్ట్ చేస్తుందో చూడాలి మరి.